హాయ్ అండి, ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాను. దీన్ని ఏమంటారో నాకు ఇంతవరకు తెలియదు. ఎందుకంటే ఈ ఫిష్ని మా ఊర్లో ఎప్పుడు తినాం. మాది వచ్చేసి తెలంగాణ. మేబీ చాలామంది తింటూ ఉంటారేమో, బట్ మా ఇంట్లో ఎప్పుడు మేము ట్రై చేయలేదు. సో దీన్ని కనగడతలు అంటారంట. మేబీ ఆంధ్రాలో దొరుకుతాయి సముద్రపు చేపలు. సో ఇప్పుడు మేము గోవాలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ చాలా దొరుకుతాయి. సో దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇండియన్ మ్యాక్రల్ అని అంటారంట. ఇది చాలా చాలా మంచిదండి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి, విటమిన్ మినరల్స్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇవి కేజీ 150 నుంచి దొరుకుతాయి ఎక్కడైనా, 150 నుంచి 200, ఇంతకంటే రేట్ ఎక్కువేమి ఉండదు. సో దీన్ని సాఫ్ చేసే విధానం చాలా ఈజీ అండి. పైన దీనికి ఏం పొట్టు ఉండదు, లోపటి నుంచి తల దగ్గర నుంచి తీసేసి లోపల చిన్నగా దాని పొట్ట పీగులు ఉంటాయి, దాంట్లో నుంచి తీసేసి ఇలా ఘాట్లు పెట్టాలి. అండ్ గోవాలో ఏంటంటే ఇక్కడ ఒక ఫిష్ మసాలా బాగా దొరుకుతుంది, చూసారా? ఇది చాలా చాలా టేస్టీ ఉంటుంది. దీంట్లో మీరు సాల్ట్ కానీ నిమ్మకాయ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు, మొత్తం దీంట్లోనే మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. ఆనియన్ మొత్తం ఇది ఎంత టేస్టీ ఉంటుందంటే ఇది ఓన్లీ ఫ్రైస్కి మనం యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది గోవాలోనే దొరుకుతుంది నాకు తెలిసి, మేబీ కర్ణాటకలో కూడా దొరుకుతుంది. దీన్ని మీరు మసాలా కింద యూజ్ చేయొచ్చు, ఇంకే మసాలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా యూజ్ చేయాలి అంటే ఇది యూజ్ చేయకండి, ఎందుకంటే ఇది యూజ్ చేస్తే వేరే ఏమి యూజ్ చేయొద్దు. ఇది ఒక్క పౌడర్ వేసేసి దీంట్లో మంచిగా పట్టేంత వరకు దీన్ని మంచిగా కలపాలి, లోపల పోయేంత వరకు. మీరు ఎలా అయినా వేయండి, దీని ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వద్దు ఈ పౌడర్ మాకెందుకు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకొచ్చేసి ఎల్లిపాయలు ఎక్కువగా ఉండేటట్టు చూడండి, నిమ్మకాయ, కారం, ఉప్పు వేసుకుంటే చాలు. బట్ దీంట్లో ఇంకా ఈ మసాలా దాంట్లో ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. ఇది కర్ణాటక ప్లేస్, ఈ ప్లేస్లలో ఈ మసాలా దొరుకుతుంది. చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో చిన్నపిల్లలలో మనం చిన్నపిల్లలకు తినిపించాలంటే ఇది పర్ డే 2 పీసెస్ తినిపించండి. ఎంత చాలా పుష్కలమైన విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 అందరికీ అవసరం అండి. మనం చాలామంది ఒమేగా 3 టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ 40 తర్వాత ఎవ్రీడే 2 ఫిష్ తినండి, మీకు ఎలాంటి బాధ ఉండదు. మొనపోజ్ వచ్చిన వాళ్ళు కూడా ఇది తినొచ్చు, వచ్చే వాళ్ళు కూడా ఇది తినొచ్చు అనమాట. చాలా హెల్తీగా ఉంటుంది. ఒమేగా 3 అంటే ఎవరికి అవసరం ఉండదు, ప్రతి ఒక్కరికి కావాలి. ఈవెన్ పిల్లల ఎదుగుదలకు కూడా కావాలండి. సో దీన్ని మీరు పర్ డే 2 తీసుకున్నా సరిపోతుంది. అంత టేస్టీగా అంత బాగుంటుంది అనమాట. అండ్ ఇది టేస్టీలో కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి అంటే దీంట్లో కొంచెం ముళ్ళులు ఎక్కువగా ఉంటుంది అనమాట. సో చూసుకొని తింటే బెటరు. ఇలా అయింది. 15 మినిట్స్ తర్వాత దీన్ని నేను 15 మినిట్స్ తర్వాత పక్కన పెట్టాను, 15 మినిట్స్ వరకు. దాని తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నూనె, మీకు కావాల్సినంత నూనె వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మీరు నార్మల్ ఫ్రై అంటే నార్మల్గా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి ఫిష్ రెసిపీస్ తీసుకుని వస్తాను మేము ముందుకి. ఎస్పెషల్లీ ఇన్ గోవాలో అంతా సీ ఫుడే ఉంటుందండి. సో మనకు తెలియని వెరైటీ అంతా ఇక్కడే దొరుకుతుంది. సో అంటే మీకు ఫిష్ది మార్కెట్ కూడా చూపిస్తాను అనమాట. సో ఇదండి, నాకు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. సో దీనికి సరిపోతుంది. సో మీరు కూడా అలానే వేసుకుంటే బెటర్ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేడైన తర్వాత మీరు వేసుకోవచ్చు. చేపలన్నీ చిన్నగా వేయండి, ఎందుకంటే తిప్పే ముందు కొంచెం జాగ్రత్తగా తిప్పండి. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, సో అందుకని మీకు చెప్తున్నాను. ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు, కానీ నేను ఎప్పుడు చూడలేదు. నా సొంతంగా ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. సో అందుకని నేను చెప్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు మొత్తం ఫ్రై అయిన తర్వాతే దీన్ని తిప్పండి, లేకపోతే చాలా ప్రాబ్లం, కింద మొత్తం అతుక్కుపోతుంది అనమాట. దీంట్లో కొంచెం కరివేపాకు వేసాను అనమాట టేస్టీ కోసం. మన సౌత్ ఇండియన్ కరివేపాకు వేయకుండా ఉండరు కదండి, టేస్టీ కావాలంటే కరివేపాకు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇది మా అత్తయ్య వాళ్ళు చేసేటప్పుడు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో నాకు తెలీదు
దీన్ని చేపల ఫ్రై కూడా చేసుకోవచ్చంట. మన కూర చేసుకోనంట, పులుసు కాదండి, కూర చేసుకోవచ్చంట దీంతో. సో కూర అంటే టమాటాలు వేసి అలా చేసుకోవచ్చంట. నేను ఎప్పుడు ట్రై చేయలే, ఒకవేళ ట్రై చేస్తే మీకు ఆ రెసిపీ కూడా చేస్తాను. ఎందుకంటే మనకు తెలియదు కదా, మనం మా ఇంట్లో మాత్రం ఎప్పుడు తినలేదు. సో అందుకనే చెప్తున్నాను. సో ఇలా చేయొచ్చని చెప్పారు చాలామంది ఇక్కడ వాళ్ళు, గోవన్స్ ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే మా పక్కన నేబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను రెసిపీ తీసుకున్నాను అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను, టమాటాతో కూడా చాలా టేస్టీగా ఉంటుందంట ఇది. సో ఎవరైతే నా రెసిపీస్ నచ్చాయో వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అగైన్ అడుగుతున్నాను. అండ్ సో దట్ నాకు కూడా చేయడానికి వీడియోస్ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మీరు కూడా కమెంట్ చేయండి, మీరు ఎవరైనా తిన్నారా ఈ చేపలు, ఎప్పుడైనా తింటే మీరు ఎలాంటి ఫామ్లో తిన్నారు, కర్రీలానా, ఫ్రైలానా, లేకపోతే పులుసులాగానా, నాకు తెలియదు, అందుకనే అడుగుతున్నాను. ఒకవేళ చేస్తే మీరు కూడా రెసిపీని షేర్ చేయండి, సో దట్ నేను మా ఇంట్లో ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది ఎవ్రీడే మా బాబుకు పెడతానమాట. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నేను వండుతున్నాను. సో చూడండి ఎలా అవుతుందో. సో ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే చాలా జాగ్రత్తగా ట్రై చేయండి. ఇది చాలా ఎలా అంటే చేప మన ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది. అని అన్ని చేపలు అలాగే ఉంటాయి అనుకోండి, నాకు అనిపిస్తుంది అలాగా. సో చాలా నెమ్మదిగా తిప్పండి. సో అది అనేది అది ముక్క అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. ఎవరైతే అమ్మాయిలు కూడా ఒమేగా 3 కావాలి అనుకుంటున్నారో డైలీలో, వాళ్ళు ఇది ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు చేసుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈ 3 చేస్తున్నాను కదా ఓన్లీ మా బాబుకు మాత్రమే. వాడు బాగా తింటాడు, చాలా బాగా తింటాడు ఈ ఫిష్. కాకపోతే కొంచెం ముళ్ళులు జాగ్రత్తగా తీసి పెట్టాలన్నమాట, అంతే. ఒకసారి మీ పిల్లలకు కానీ మీరు కానీ ట్రై చేసి చూడండి. ఈ టేస్టే వేరుంటుంది, అసలుకి చేప టేస్టే వేరుంటుంది. సో అందుకనే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో. మై వీడియో అంటే ఇది. మీ టైం తీసుకొని మీరు ఇంత లెంతీ వీడియో చూస్తున్నారంటే చాలా గ్రేట్. సో ఇదండి. అందులో ఒకటి, మీ పిల్లలకి ఎలా లంచ్ ఇస్తారండి? నేనైతే మా లంచ్ చాలా మొత్తం ప్లేట్ ఫుల్గా ఉంటుంది. బట్ ఎవ్రీడే 1 ఫిష్ ఈజ్ కంపల్సరీ. ఏదో ఒక ఫిష్ ఉండాలండి పిల్లలకి, ఎందుకంటే ఎదిగే పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడం చాలా మంచిది. ఎవరైతే వెజిటేరియన్ ఉంటున్నారో వాళ్ళు పనీర్ ఇవ్వచ్చు, మష్రూమ్ ఇవ్వచ్చు. మష్రూమ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కిడ్స్. దాంట్లో విటమిన్ డి ఉంటుంది. సో అది ఎవ్రీడే ఇంక్లూడ్ చేయండి. ఈవెన్ ఎలా అంటే ఆమ్లెట్లో కానీ, బాయిల్ చేసి కానీ, లేకపోతే గార్లిక్ వేసి కానీ, సాటే చేసి కానీ పెట్టండి. ఎవరైతే వెజిటేరియన్ వాళ్ళు చెప్తున్నాను. నాన్ వెజిటేరియన్కి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ పిల్లలకి మనం అరగడం కోసం కొంచెం చూసి పెట్టాలండి, మనం హెవీ పెట్టకూడదు అనమాట. సో ఇదండి, చూడండి లంచ్ ఎలా ఉంటుందో. 3 ఫిషెస్, 1 కప్ కంపల్సరీ కర్డ్ అండ్ మిగతా క్యారెట్ కర్రీ వేసి పెడతానమాట. ఇదండి వాళ్ళ లంచ్ ఈరోజు. సలాడ్ ఈజ్ కంపల్సరీ. సో ఇది పచ్చడి. అండ్ పచ్చడి అంటే మన మెంతికూరతో చేసిన పచ్చడి. అది పప్పు కూడా ఉంది, బట్ అది చూపించలేదు నేను, కొంచెం గీ వేసాను అనమాట. సో ఫిష్ ఇలా వాడు చాలా బాగా తింటాడనమాట. అది అండి ఈరోజు లంచ్ మెన్యూ మాది. సో మీకు ఎవరైనా నచ్చితే ప్లీజ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇలా హెల్దీ రెసిపీస్ కావాలి అంటే ప్లీజ్ పింక్ చేయండి నాకు, సో దట్ నేను మీకు హెల్దీ రెసిపీస్ ఇవ్వగలను ఫర్ స్పెషల్లీ కిడ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.